రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. నమస్తే అండి, నా పేరు కళ్యాణి, డ్రగ్ ఇన్స్పెక్టర్ పాడేరు, అనకాపల్లి నర్సీపట్నం ఇన్ఛార్జ్ చేస్తున్నాను. నిన్న నైట్ 9 o'clock తర్వాత వాళ్ళు నైట్ డోసు అడ్మినిస్టర్ చేశారనమాట. 3 వెరైటీస్ ఆఫ్ డ్రగ్స్. అందులో 22 మందికి ఇంజెక్షన్ సెఫ్టాగ్జాము, నార్మల్ సెలైను, నెక్స్ట్ మెట్రోజిల్, సిప్రోఫ్లాక్సిన్ అనే ఇంజెక్షన్స్ ఇచ్చారు. ఒక ర్యాండమ్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం ఇచ్చారు. సో ఆ ఇంజెక్షన్స్ అడ్మిషన్ చేసిన ఒక ½ an hour తర్వాత వాళ్ళకి కొంచెం ఫీవరు, వామిటింగ్స్, చిల్స్, సివియర్గా బాడీ పెయిన్స్ వస్తున్నాయని వాళ్ళు కంప్లైంట్ చేసేసరికి ఫస్ట్ కొంచెం వెయిట్ చేశారు. కానీ ఎక్కువ మంది పేషెంట్స్లో అవి కనిపిస్తున్నాయి. ఇమీడియట్గా అంబులెన్స్ అలర్ట్ చేసి వాళ్ళు అనకాపల్లి డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్కి పేషెంట్స్ అందరినీ మూవ్ చేశారు. సో అందరూ కూడా ప్రజెంట్ ఇప్పుడు స్టేబుల్ కండిషన్స్లోనే ఉన్నారు. ఎవరికి ఎలాంటి రిస్క్ అయితే ఏమీ లేదు. సో ఇదే బేస్ ఇన్ఫర్మేషన్ మాకు మార్నింగ్ వచ్చింది 6 o'clock అలాగా. ఇమీడియట్గా మేము బయలుదేరి వెళ్ళాము. అక్కడ ఏవైతే బ్యాచెస్ వాళ్ళు అడ్మిషన్ చేశారో అవన్నీ చెక్ చేసాము. అన్నీ కూడా వ్యాలిడిటీ ఎక్స్పైరీ టైం ఇంకా ఉందండి. సెలైన్కి ఇంజెక్షన్స్కి అయితే జనవరి 2026 వరకు ఉంది, కొన్ని నవంబర్ 2025 వరకు ఉన్నాయి. ఏవి కూడా 1 year లోపు ఎక్స్పైరీ ఉన్నవి కూడా లేవు, అన్ని టైం ఉన్నవే ఉన్నాయి. అంతేకాకుండా వాళ్ళకి ఆల్రెడీ స్టాక్స్ లాస్ట్ ఒక 3 months బ్యాక్ వచ్చినవి, 1 year బ్యాక్ వచ్చినవి కూడా ఉన్నాయన్నమాట. సో 1000-2000 బాటిల్స్ వస్తే ఆల్మోస్ట్ వాళ్ళు 500 వరకు 500-600 వాడేసిన తర్వాత ఇప్పుడు వచ్చింది రియాక్షన్. సో అందుకనే రీజన్స్ ఫైండ్ అవుట్ చేయడం కొంచెం కష్టంగా ఉంది. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సిఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. నెక్స్ట్ మేము కూడా ఏంటంటే ఏవేవైతే వాళ్ళు నైట్ అడ్మిషన్ చేశారో అన్ని శాంపిల్స్ కూడా మేము యాజ్ పర్ మా యాక్ట్ ప్రకారం ఎంతెంత క్వాంటిటీస్ కావాలో అన్నీ తీసుకున్నాము. వాటిని ఇంజెక్షన్స్ కాబట్టి సెంట్రల్ డ్రగ్ ల్యాబొరేటరీ కోల్కతాలో ఉందండి. అక్కడ మాకు అనాలిసిస్ చేస్తారు. సో మేము ముందు అనాలిసిస్కి పంపిస్తాము. అక్కడి నుంచి రిపోర్ట్ వచ్చిన తర్వాత అది కనుక స్టాండర్డ్ క్వాలిటీ అయితే అదర్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయనేది ఫైండ్ అవుట్ చేయాలి. అది కనుక నాట్ ఆఫ్ స్టాండర్డ్ క్వాలిటీ వస్తే కనుక ఇమీడియట్గా కంపెనీ వాళ్ళ మీద స్టాక్ అంతా హోల్డ్ చేయించేసి కంపెనీ వాళ్ళ మీద కేసు అయితే యాజ్ పర్ యాక్ట్ ఫైల్ చేస్తామండి. ఇప్పుడు రిమైనింగ్ మేము తీసిన స్టాక్ కాకుండా ఎంత స్టాక్ అయితే వాళ్ళ దగ్గర ఉందో అన్నిటికీ కూడా Form 15 ఇచ్చాము. అంటే టిల్ మా ఆర్డర్స్ మేము ఫర్దర్ ఆర్డర్స్ ఇచ్చేంత వరకు కూడా వాళ్ళు వాటిని యూజ్ చేయడానికి లేదు. ఇవి యాంటీబయాటిక్స్ అండి. ఇన్ఫెక్షన్స్, ఫీవర్స్ వాటితో జాయిన్ అయిన వాళ్ళే. కాకపోతే ఏంటంటే ఈ పేషెంట్స్ నిన్న ఆల్రెడీ 2-3 days బ్యాక్ అడ్మిట్ అయిన వాళ్ళే అనమాట. అందరికీ నిన్న నైట్ కూడా ఇదే ఇంజెక్షన్ ఇచ్చారు, మొన్న నైట్ ఇచ్చారనమాట. సో నిన్న మొన్న ఏమీ లేవు. సో వాళ్ళు మరి అదర్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా, వాటర్, ఫుడ్ ఇవి కూడా ఉంటాయని చెప్పి వాళ్ళు డాక్టర్ సస్పెక్ట్ చేస్తున్నారు. సో సేమ్ డ్యూటీ డాక్టర్స్, సేమ్ డ్యూటీ నర్సులు మొన్న ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళే అటెండ్ అయ్యారు. సో ఛాన్సెస్ అనేవి మరి ఒకసారి ఫైండ్ అవుట్ చేస్తారండి. సో మేమైతే క్వాలిటీ ఆస్పెక్ట్ చూస్తాం కాబట్టి క్వాలిటీ పరంగా అన్నీ కూడా అనాలిసిస్కి పంపిస్తున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.